ప్రాజెక్ట్ అని ఒకటి ఉన్నది. ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది కింద మన కర్నూలు దగ్గర ఉన్నటువంటి బనకచెర్లకి అక్కడ నుంచి ఇక్కడ వరకు 200 టీఎంసీల నీళ్లను దొంగిలించుకొని పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అట్లా దొంగిలించుకొని పోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని అడ్డుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి చేయాలి. కానీ ఆ పని చేయకుండా చంద్రబాబు నాయుడిని ఒత్తాసు పలుకుతూ మరి ఇవాళ జలదోపిడికి పాల్పడుతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అంటే మన రాష్ట్ర ప్రయోజనాలను గాలి వదిలేసి మరి ఇవాళ పక్క రాష్ట్రంలో నీళ్ళు ఇవ్వడం అనేది దుర్మార్గం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఒకటే లాజిక్ ఏంటంటే గోదావరి నది నుంచి ఇక్కడ కర్నూలు ప్రాంతానికి 200 టీఎంసీల నీళ్లు తీసుకొని దొంగలించుకొని వస్తున్నారు. అట్లా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలుకున్నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఒత్తాసు పలకడం అంటే సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. నువ్వు తీసుకుపోవడం ఆయన ఏమన్నాడు, ఎట్లా నువ్వు మా గురువు కాదు అంటున్నాడు. అట్లా తీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన రాష్ట్రానికి నష్టం పోతాం కదా, మనకు కూడా నీళ్ళు కావాలి కదా. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలా, అట్లా తీసుకుపోకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని అడ్డగించి మరి అక్కడ నీళ్లు పోకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది చేయకుండా ఇవాళ ఆయనకు మొత్తం వాడుతూ ఆయన సపోర్ట్ చేస్తూ ఎవరికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి తీరు రాష్ట్రంలో వ్యవహరించడం బాధాకరం, దుర్మార్గం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రంలో తారని పెడితే మరి మనకు కూడా మనకి ఇబ్బంది చెప్తున్నా మన పొలాలకు నీళ్ళు వారాలి, మనకు కూడా నీళ్ళు వారాలి.